అందరికీ నమస్కారం అండి. పల్లెటూరులో పట్టమమ్మాయి ఛానల్‌కి స్వాగతం. ఈరోజైతే నా చిట్టి తల్లి బంగారు షన్ను పుట్టినరోజు. షన్ను పుట్టినరోజు అయితే పొద్దున్న లేసేసింది అయ్యమ్మి. లేసేసిన వెంటనే వాళ్ళ అక్కేమో తల స్నానానికి నీళ్ళేస్తా ఉందనమాట. నీళ్ళు పోస్తా ఉంది అలాగా. ఇంకైతే చిన్న పాపకి స్నానం చేపిచ్చేసి, పెద్ద పాపకు కూడా స్నానం చేపిచ్చి ఇద్దరినైతే ఇలా రెడీ చేసినాను. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదండి. ప్రతి తల్లికి ప్రతి బిడ్డ ఎక్కువనే. అది ఆడపిల్ల అయినా సరే, మగ పిల్లాడైనా సరే. అందుకని చెప్పి ఇద్దరు పిల్లల్ని ఇలా రెడీ చేశాను. ఇంతలోగా అమ్మ, నాన్న, చెల్లి, ఇంకో చెల్లి, అన్న కొడుకు, పిన్ని పిల్లలు అందరూ ఫంక్షన్కి అయితే వచ్చారనమాట. అందరినీ తీసుకొని ఇంటి దగ్గరున్న అంకమ్మ దేవాలయానికి అయితే వెళ్ళినాము. అక్కడ ఆ తల్లి దీవెనలు తీసుకోవడానికైతే మేమందరం కలిసి వెళ్ళినాం అనమాట. ఇంకా అలాగా సరదాగా పిల్లలంతా గడిపినారు. ఇంకా తల్లి దీవెనలు తీసుకొని ఇంటికైతే వచ్చేసినామండి. వచ్చిన వెంటనే మధ్యాహ్నంకైతే అన్నము, సాంబారు, రసము, మజ్జిగండి చేసేసుకొని తినేసిన వెంటనే ఇంకా బర్త్డే పార్టీకి రెడీ చేసేసుకున్నాము. అందరూ ఒక చెయ్యి వేసినారండి. గబగబా బలూన్స్ కట్టడము ఇలా నేనైతే అక్కడ బంచ్ లాగా కడుతున్నాను చూడండి. ఈసారి అయితే షన్నుకి ఇంకొంచెం వెరైటీగా చేయాలనేది నా ఆలోచన. ఫస్ట్ బర్త్డే కదా, అందుకని ఇంకా ఆమె డ్రెస్కి కొంచెం సింకేటు బలూన్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా అలాగా కట్టేస్తూ ఉంటే మధ్యలో ఏమో గాలి వచ్చేసింది. అలా గాలి వస్తుందేమో అని చెప్పి నేనైతే అనుకోలేదన్నమాట. వర్షం పడుతుంది అనుకున్నాను. బయట అయితే అరేంజ్మెంట్స్ చేసినాము పార్టీ చేయాలని చెప్పి. కాకపోతే మళ్ళీ గాలి వచ్చేసరికి అవి సరిగ్గా కర్టన్స్ నిలబడకపోయేసరికి ఇంకా వద్దులే అని చెప్పి ఇంకా లోపల అరేంజ్ చేసేసిన తర్వాత గాలి చినుకులు అన్నీ ఆగిపోయినాయి అనమాట. ఇంకెందుకు మళ్ళీ బయట అని చెప్పి లోపలే రెడీ చేసేసినాము. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు, అవి ఎగిరిపోతుంటే తీసుకొచ్చి వేస్తున్నారు. ఈలోగా అక్కడైతే లోపల రెడీ అవుతుందన్నమాట పార్టీకి. ఈలోగా నేనేమో దమ్ బిర్యానీ చేద్దాము ఒక 4 kgs ఇంట్లో వాళ్ళకినో బయట వాళ్ళకినో అని చెప్పేసి నేనైతే ఎర్రగడ్డలు కోసుకుంటున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసము. అయితే మీకైతే 4 kgs దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి. సూపర్ టేస్టీగా గ్రేవీగా ఉంటుంది. ఫస్ట్ అయితే చికెన్ని బాగా నీసువాసన లేకుండా కడిగి వేసేసుకోవాలి. అందులోకి అయితే రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఇంత అంతా కాదండి, మన స్పైసీకి ఎంత అయితే అంత కావాలో అంత వేసుకోవాలి. నేనైతే ఎండాకాలం కాబట్టి మితంగా వేస్తాను అనమాట. అందులోకి పసుపు వేసుకొని జీలకర్ర పొడి ఒక 4 స్పూన్లు వేసుకున్నానండి. ధనియా పొడి ఒక 5 స్పూన్లు వేసుకున్నాను, పెద్ద స్పూన్లు వేసుకున్నాను. ఇంకా అందులోకి కస్తూరి మేతి అండి అలా నలిపి వేసేసుకొని అందులోకి చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. ఒక 5 స్పూన్స్ అలాగా ఎక్కువనే వేసుకోవాలి. మనకి గ్రేవీ కంటెంట్ అనేది కింద ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఎక్కువ మనం ఆ పొడులు చేర్చుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ ఉంటుందండి. కాబట్టి అలా వేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే మనము అందులోకి 2 నిమ్మకాయలండి, 2 నిమ్మకాయలు సగంగా వేసుకొని ఇంకైతే అందులోకి పిండి వేసుకోవాలి. తర్వాత అయితే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇదైతే నేను 1/2 kg పడింది. అల్లము 1/4 kgనా, తెల్లగడ్డలు 1/4 kg వేసి కొట్టుకున్నాము. ఇంకా 1/2 kg రెండు కలిపి 1/2 kg పడిందనమాట. ఇంకా అలా వేసేసుకున్నాము. ఇంకా తగినంత ఉప్పు వేసేసుకోవాలి. చెప్పాను కదా ఇందులో లెమన్ ఎందుకు వేస్తామంటేను చికెన్ పీసెస్ అనేవి సాఫ్ట్ అవుతాయి అన్నమాట. అందుకోసమని నేను 4 హాఫ్ పీసెస్ లెమన్ వేసుకుంటున్నాను, జ్యూస్ వేసుకొని. ఇంకైతే అలా కలిపేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకొని అలా అయితే కాసేపు పెట్టేయాలండి. ఇంకా ఇందులోకి మనము కొన్ని వేసుకోలేదు, అవి అయితే వేసుకుందాము. కాసేపు అలా పెట్టేసాను అనమాట. పెట్టేసి ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు నిలువుకి చిలింది వేసేసుకోవాలి. అలా మొత్తం అంతా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఇంకైతే కాసేపు ఒక 10 minutes అలా ఉంచేయండి. ఉంచిన తర్వాత దానికి బాగా ఉప్పు కారం అంతా పడుతుందన్నమాట. ఇంకా అలా పెట్టేసిన తర్వాత ఈ మధ్యలోకి అయితే మనము పెరుగుని అలా పోసేసుకుంటే ఏమవుతుందంటే అది గెడ్డలుగా అలా ఉండిపోతుందండి. ఇంకా అందుకని చెప్పి మనం బీట్ చేసి వేసుకుంటే అలా ఉండలు లేకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఇందులోకి ముఖ్యంగా ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఇవైతే అలా వేగుతూ ఉంది స్టవ్ మీద. నేను అలా తీసేసుకున్నాను, మంచిగా దండిగా వేసుకున్నానండి. వేసుకొని అందులోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, మిగిలిన నూనె ఉంటుంది కదా, అదైతే వేసేసుకోవాలి. అందులోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఎత్తి పెట్టుకున్నానండి పైన వేసుకోవడానికి, బిర్యానీ పైన గార్నిష్ చేయడానికి.
ఇంకైతే అలా వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేయాలి, నూనె అంతా వేసి కలిపి పెట్టేసి. ఇంకైతే నేను ఇక్కడ ఒక పెద్ద డబరా పెట్టుకున్నాను అనమాట. అందులోకి నీళ్ళు వేసేసుకొని పట్టా, లవంగం, మసాలా సామాగ్రి అన్నీ వేసేసుకొని కొద్దిగా నూనె వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక నిమ్మకాయ పిండి వేసుకోవాలన్నమాట. అందులో పిండి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వైట్ రైస్ అనేది బోర్ నీళ్ళు కాబట్టి కొంచెం నల్లగా ఉండడానికి లేకుండా కొంచెం మంచిగా ఉంటుందన్నమాట, వైట్గా వస్తుంది రైస్ అనేది. అందుకని చెప్పేసి మనం నిమ్మకాయ వేసుకోవాలండి. ఇలా అయితే నేను బాగా బాయిల్ అయిన తర్వాత అయితే రైస్ వేసుకుంటాను. నీళ్ళైతే బాగా కాగిపోయిందండి. ఇప్పుడైతే నేను బాస్మతి బియ్యం వేసుకుంటున్నాను. ఇదేం నేనేం అర్ధగంట అలా నానబెట్టలేదనమాట, ఒక 10 నిమిషాలు అలా నానబెట్టినాను అంతే. ఇంకైతే వేసేసుకుని లైట్గా ఆ బియ్యము ఎరగకుండా మనమైతే జల్లెలు ఉండే గంటతో అలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఇలా రైస్ ఉడుకుతూ ఉంటుంది కదా, అందులోకి అయితే మనము నేను 3-4 గ్లాసులు నీళ్ళు అయితే ఆ నీళ్ళు వేసేసుకున్నాను. చికెన్ పైన గ్రేవీ ఎక్కువ కావాలంటే 5 గ్లాసెస్ అలా వేసుకోండి. వేసేసుకొని ఇంకా ఒక 45% అలా ఉడికిందనమాట రైసు. ఆ రైస్ని ఏం చేస్తానంటే ఒక 5 గంటల అలాగా తీసి ఆ చికెన్ మంది అయితే వేసేసుకున్నాను. ఇంకా మనం రైస్ని ఉడికియాలి, 70% వచ్చేదాకా బాగా ఉడికియాలన్నమాట. చేతికి రైస్ తీసుకుంటే 2గా ఎరగాలి, కొద్దిగా ఉడికినట్టు ఉండాలన్నమాట. అలా తీసేసుకొని అలా అయితే తీసుకొని రెండో స్టెప్ వేసుకోవాలి. కాసేపు అలా మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ 90% అయితే ఉడకనిచ్చుకోవాలండి. మిగిలిన రైస్ని ఉడికించుకొని అలా అయితే తీసేసుకొని మొత్తం మనము నీట్గా రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. అలా అయితే స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను నేను. ఆ రైస్ పైన అయితే అలా కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని 50 గ్రాముల నెయ్యి అయితే వేసుకొని మంచిగా జీడిపప్పుతో అలా పెట్టేసుకున్నాను అనమాట. అలా పెట్టేసుకొని ఇంకైతే నేను ఫుడ్ కలర్ వేసేసుకొని ఇంకైతే దమ్ పెట్టేస్తున్నాం అనమాట, నేను పిన్ని. ఇంకైతే పెట్టేసినాము దమ్ము. మంట అయితే ఫస్ట్ అయితే 8 నిమిషాలు వచ్చి మరీ ఫాస్ట్గా పెడితే అడుగంటిపోతుందండి. కొంచెం మితంగా ఫాస్ట్ మీద పెట్టుకోవాలి. మళ్ళీ 15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా అయితే ఉడికించుకోవాలన్నమాట దమ్ని. ఇంకైతే చూద్దాము, 15 మినిట్స్ అయితే అయిపోయిందనమాట. మేము ఇంకైతే ఆ మధ్యలో డెకరేషన్ చేస్తున్నాము. ఇప్పుడైతే చూడండి దమ్ ఎలాగైందనేది. చూడండి పర్ఫెక్ట్గా అయింది, హోటల్లో మంచిగా అయిందనమాట. పీస్ కూడా బాగా ఉడికింది. ఇలా అయితే మేము డెకరేట్ చేసినాము. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకైతే వాళ్ళ నాన్న 4 కేజెస్ కేక్ అయితే తీసుకొచ్చినారు. ఇంకైతే అందరూ వచ్చేసినారు. అమ్మ అయితే ఇంకా భావన కూర్చొని ఇంకైతే కేక్ కట్ చేయాలన్నమాట. ఇంకా అందరూ అయితే మంచిగా విష్ చేసినారనమాట. ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నారు నా పిల్లలిద్దరును. షన్ను అయితే ఇంకా ఆనందం తట్టుకోలేకపోతుంది. ఏం జరుగుతుందో తెలియని వయసు కదా, ఇంకా అలాగనమాట. ఇంకైతే అలాగా కట్ చేసుకుని అందరి దీవెనలు అయితే తీసుకుందండి షన్ను. భావనకి షన్నుకి కలిపి మంచి సర్ప్రైజ్ అనమాట ఒకటి ఉంది. ఈ మధ్యలోకి నేనైతే బలూన్స్ అని మిషన్ తీసుకొచ్చినాను. మంచిగా ఫుల్గా బలూన్స్ వస్తాయి కదా అని, అదేదో పని చేయలేదనమాట. వాళ్ళ నాన్న ఎత్తుకున్నాకేమో బలూన్స్ అలాగా వచ్చేస్తున్నాయి. ఇంకైతే అయిపోయిందనమాట. ఇంకా దమ్ బిర్యానీని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పెట్టేస్తున్నానండి. పెట్టించి అలా కేక్ కట్ చేసినాం కదా, కేక్ పీసెస్ పెట్టి అలా ఇచ్చేస్తున్నమాట. అమ్మ భావనకి షన్నుకి కలిపి మంచిగా ఒక జారే బండి అయితే తీయించింది. నేనేమో సర్ప్రైజ్ ఇస్తాం అనుకున్నాను కానీ అదైతే తుస్సు అయిపోయిందండి. ఇంకా అది సెట్ చేసేటప్పుడు అలా చూసేసింది అనమాట. ఇంకా చూసిన తర్వాత అయినా కానీ మన పిల్లల కోసం తీసాం కదా, ఇంకా వాళ్ళకి అది చూసినాక ఇంకా ఆనందం తట్టుకోలేక భావన అయితే తెగ ఆడేసింది. ఆ జారబిండ మీద ఎక్కడో దిగడం ఇదే పని అయిపోయిందనమాట ఆ అమ్మకి. అది మూసి పెట్టినాము చూడండి, అలా మూసి పెట్టినాము. అయినా అమ్మాయికి తెలిసిపోయిందనమాట జారబండి ఉండేది. ఇంకైతే ఆ పిల్ల ఆనందం తట్టుకోలేక ఇంక వెళ్ళిపోయింది. ఇప్పటి నుంచో ఆశ భావనకి జారబండి ఇంట్లో ఉండాలని చెప్పి, జారుకోవాలని. ఇంకా అందుకని చెప్పి అమ్మ అయితే కొనిచ్చిందండి ఇద్దరు పిల్లలకి కలిపి. ఇదేనండి ఈరోజు వీడియో. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కొద్దిగా లేట్ అయిందండి ఇంట్లో గెస్టులు ఉండడం వల్ల. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి పాప పుట్టినరోజు వ్లాగ్. మీ సపోర్ట్ ఎప్పుడూ మా మీద ఉండాలని చెప్పి మీ పల్లెటూరులో పట్నం అమ్మ.